హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అయితే ఖమ్మం వెళ్ళే ముందు రోజు నా డే అంతా ఇలా గడిచింది. ఫస్ట్ ఎవ్రీ సాటర్డే మా తమ్ముడు వాళ్ళు టెంపుల్కి వెళ్తారు. వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళాను. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ఒక 11 రౌండ్స్ వేసి అలా పూజ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. అండ్ ఇక ఇప్పుడు మీకు అయితే నేను సౌకేతలో పైతాని, సింగిల్ మునియా పైతాని అండ్ ఆల్సో కాటన్ పైతాని శారీస్ చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ సీ గ్రీన్ పైతాని శారీ. మీరు చూస్తే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఫ్లోరల్ బూటీస్ వచ్చేసాయి. అండ్ మనకు బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ రెడ్ మిక్స్ లో ఉంది బార్డర్. దీని పళ్ళు కూడా చాలా బాగుంది. సో ఇది పళ్ళు. ఈ పైతాని శారీస్ అన్ని కూడా 100% హ్యాండ్ వోవెన్ శారీస్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి నేనైతే దీన్ని కోరల్ శారీ అంటాను, కోరల్ కలర్ అని. మా మమ్మీ ఏమో మంచి కనకాంబరం కలర్ చీర అంటది. ఆల్ ఓవర్ శారీ ఇలా చెక్స్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే. దీని పళ్ళు అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో ఇది పళ్ళు. అండ్ థర్డ్ శారీ వచ్చేసి పైతాని శారీ, రెడ్ కలర్ పైతాని శారీ. ఆల్ ఓవర్ శారీ కూడా ఫ్లోరల్ బూటీస్ ఉన్నాయి దీనికి కూడా. అండ్ దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే. కమింగ్ టు ద పళ్ళు, ఇలా ప్యారెట్స్ వచ్చేసాయి పళ్ళు మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ పైతాని శారీ. సో సమ్మర్ కి పర్ఫెక్ట్ గా ఉంటది. ఎవరైనా ఇట్లా రెగ్యులర్ పట్టు చీరలు కానీ పైతాని కానీ హెవీ అనుకున్నప్పుడు దిస్ ఇస్ ప్యూర్ కాటన్ శారీ. మొత్తం కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటది బాడీ అంతా. అండ్ ఇట్లా గోల్డ్ జరీ ఉంటది బార్డర్ లో. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది ఇంకొక కాటన్ పైతాని. మీరు ఇక్కడ చూస్తే ఇది పళ్ళు ఉంది. ఈ సారీ కూడా చాలా మంచి కలర్ ఉంది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఫర్ ఎంక్వైరీస్ ప్లీజ్ DM us on Saukeda. శారీస్ అన్ని చూపించేసా. అండ్ ఇంకా నాకు ఆకలి కూడా అవుతుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. మంచిగా ఇంట్లో కూర, పప్పు, పచ్చడి అన్నీ చేశారు. అన్నీ పెట్టుకొని శుభ్రంగా తినేస్తా. ఏం చేస్తున్నాం మనం అంతా? జున్నురా. సో జున్ను చేసుకుంటున్నాం. వీళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. 100 గేదెలు ఉన్నాయంట. మా తమ్ముడికి జున్ను ఇష్టము. ఎన్నిసార్లు తెప్పిస్తాడు జున్ను పాలు వాడు? తెప్పిస్తాడు మంత్లీ వన్స్ అట్లా. మంత్లీ వన్స్ ఎప్పుడు ఫోన్ మంత్లీ వన్స్ రా. స్టార్టింగ్ లో అయితే వీక్లీ 2 times కూడా. పౌడర్ ది కూడా దొరికేది కదా, ఇష్టమైన అట్లా చేయించుకునేవాడు. అట్లా చేసి ఇచ్చేదాన్ని పౌడర్ తో. ఎప్పుడు ఫోన్ చేసినా నేను జున్ను 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 అదొక్కటే చెప్తున్నా. ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది. ఇక్కడ ఉన్నాయి జున్ను పాలు. ఫ్రెష్ రా, ఫ్రెష్ జున్ను పాలు బాగా వస్తుంది. జున్ను ఫ్రెష్ జున్ను పాలు బాగా వస్తుంది. జున్ను బాగా వస్తుందా? సరే బాగా తిందాం. మీరు ఏమి తింటారు? అవునా అమ్మా? నిజం చెప్పమ్మా, నువ్వు జున్ను ఎప్పుడు చేసావు లాస్ట్? నానా మొన్న 2 times నేను చేశారా. నిజం? ఇది నానమ్మ జున్ను. ఈ అమ్మమ్మ కూడా ఇట్లా చేయదు. నానమ్మ దగ్గర నేర్చుకున్నా నేను. సరే చెయ్యి. బాగుంటది నానమ్మ జున్ను. నాకు గుర్తుకులేదమ్మా ఇట్లా రియల్ జున్ను ఎన్ని రోజులైందో. జున్ను పాల కోసం ఇట్లా జాగరీతో చేస్తారంట, బెల్లంతో. అందుకని చెప్పి జాగరీ పౌడర్ కూడా తెప్పించి పెట్టారు. ఇది నార్మల్ మిల్క్ రా. యాడ్ చేస్తే మంచిగా స్మూత్ గా వస్తుంది జున్ను, లేదంటే చాలా గట్టిగా ఉంటది. ఓకే. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ రా. ఇంకా ఈ మధ్య ఆర్గానిక్ వాడుతున్నాం ఇంకా. సరే అమ్మా. ఇది వేసి అమ్మ కొలత అట్లా ఏం లేదా? అన్ని కలిపేయడమేనా? చేస్తామ్మా. అమ్మా ఏమి ఆ బెల్లము? ఏం కాదు, ఇది చాలా స్వీట్ తక్కువ ఉంటది అమ్మా. రెడీ ఫర్ జున్ను. కొంచెం తిను. నీకు ఇష్టమైన స్వాతి? ఇష్టం.
మా అమ్మ చాలా కొంచెమే స్వీట్ అని చెప్పి సగం ఒక లేదురా. 1/2 kg బెల్లం పోసినట్టుంది అట్లా. పొద్దున జున్ను తింటే చాలా హెల్త్ మంచిది అంటారు. బి విటమిన్ ఏమో స్వాతిని నాకు అమ్మమేమో జున్ను తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటే ఎక్కువ తింటేనా వాటర్ తాగొద్దు, బియ్యం గింజలు తినాలి అని చెప్పేది కదా అమ్మమ్మ. జున్ను తిన్నాక వాటర్ తాకుంటారు కదా నాకు అట్లా అది కూడా ఇట్లా కానీ అమ్మమ్మ ఎక్కువ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయని చెప్పేది. అరుగుతుందని చెప్పి మిరియాల పొడి వేసుకుంటారు, కొద్దిగా ఇలాచి కొద్దిగా మిరియాల పొడి. మా మమ్మీ అసలు ప్రొఫెషనల్ జున్ను మేకర్ లాగా చేస్తుంది. కాదు, తక్కువ వంట చేసేది నేనే, నన్ను అట్లా అంటావా? మా ఇలాచి పౌడర్ యాడ్ చేసి డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేస్తావా? డైరెక్ట్ పెట్టను, చిన్న చిన్న 2 గిన్నెల్లో మార్చి వాటర్ పెట్టి పెడతాను, దాని తర్వాత ఒకటి చేస్తా. సరే, ఆవిరితో ఉడుకుతుందిరా ఇది, డైరెక్ట్ పెట్టకూడదు. ఓకే, ఓన్లీ ఇలాచీనా? కొద్ది షుగర్ వేస్తే ఎందుకే అమ్మా, ఇంకా దీంట్లో 1/2 స్పూన్ రా, షుగర్ ఫైన్ గా అవుతుంది, ఇలాచి ఇలాచి కాదు, అందుకోసం ఈ వాటర్ లో ఇంకొక గిన్నె పెట్టి మూత పెట్టి పెడతా. జున్ను ఆవిరితో ఉడికియాలి కాబట్టి. మంచిగా పోస్తున్నా, ఈ గిన్నెలో ఆఫ్ పోస్తాను, ఇంకొక గిన్నెలో సగం ఇది అయ్యాక మళ్ళీ పెడతా. చూసి ఇట్లా పెట్టేద్దాం, వాటర్లో పెట్టేస్తామా. దాని మీద ఒక మూత, దీని మీద ఒక మూత పెట్టేస్తాం. ఈ మూత పెట్టాను, తర్వాత ఇది పెట్టేస్తాను. ఓకే, ఉడికిపోతుంది ఒక 15 minutes లో. ఆఫ్టర్ ఏ బ్రేక్ మంచిగా అన్నం తినేసి జున్ను తినేసి మా అమ్మ చేసింది శారీస్ చూపిస్తాను. ఇవి వచ్చేసి బనారస్ కతాన్ శారీస్. సో దిస్ ఇస్ మంచి రెడ్ కలర్ శారీ. రెడ్ కలర్ పట్టు చీర, ఒక పైతాని, ఒక బెనారస్, ఇంకా లేకపోతే వర్క్ ఎన్ని ఉన్నా ఇంకా చూస్తామనిపిస్తుంది. నాకు కూడా చాలా ఇష్టమైన కలర్ ఇదంతా. సో ఇది మొత్తము ఇలానే ఉంటది శారీ మొత్తం కూడా. సో శారీ అంతా ఇలా ఉంటది. అండ్ ఇది పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా లావెండర్ గోల్డ్ బెనారస్ శారీ. ఇది కూడా బెనారస్ కతాన్. చాలా అంటే ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంది. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది మీకు. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా డార్క్ పింక్ బ్లౌజ్ అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి పళ్ళు. రీసెంట్గా అప్లోడ్ చేసిన బ్లాగ్లో పిల్లల బట్టలు తర్వాత పైతానీ శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కంప్లీట్లీ సోల్డ్ అవుట్. అండ్ మీరు చూస్తే ప్రైజెస్ కూడా నాకు అదే పెడుతున్నారు. మీరు కూడా చాలా మంచిగా ఉన్నాయి మీ దగ్గర ప్రైజెస్ అని చెప్పి. అండ్ ఇప్పుడు అయితే నేను మాకు ఖమ్మంలో పూజ ఉంది, దానికోసము ఐషానికి ఒక డ్రెస్ డిజైన్ చేయించాను. సో అది ఏంటి అంటే కింద బెనారస్ లంగా, మంచిగా పైన బ్లౌజ్, దానికి వర్క్ చేయించాను, థ్రెడ్ వర్క్ చేయించాను. తనకి ఇట్లా జడదోసి అవి కాకుండా తనకు కుచ్చుకుంటుంది అంటది. మీకు నేను అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నేను తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ మంచిగానే, బట్ అదే పెడుతున్నా, అయ్యో సోల్డ్ అవుటా అని చెప్పి. సో ఎవరు అదే చెప్పా కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మీకు నేను చూపిస్తాను, మీకు నచ్చితే అది మీరు సౌఖ్యదకి DM చేయండి ఫర్ ప్రైజింగ్ అండ్ ఆల్ అదర్ ఎంక్వైరీస్. అండ్ కింద నేను చెప్పా కదా లంగా, బెనారస్ లంగా. ఇట్స్ ఎ ప్యూర్ బెనారసీ ఖతాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. నేను దాన్ని వారణాసి నుంచి తెప్పించుకున్నాను. నేను ఇక్కడ ఇట్లా స్టోర్స్ అట్లా కాదు. నేను ఎక్కడ ఏది ఇప్పుడు సపోజ్ ఆల్ మై బెనారస్ సారీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వారణాసి, పైతానీ వచ్చేసి మహారాష్ట్ర ఏయోలా, ఇట్లా ఇంకా కొన్ని సారీస్ వచ్చేసి ఇంకో దగ్గర. సో అథెంటిక్గా ఒరిజినల్గా అవి ఎక్కడ చేస్తారో అక్కడ నుంచి, అక్కడ వీవర్స్తో టైఅప్ అయ్యి నేను సారీస్ అన్ని తీసుకుంటున్నాను. సో ఇది అయిపోతే ఇవన్నీ మళ్ళీ నీట్గా సరిదేసి లోపల పెట్టేసి వెళ్ళి అడ్రస్ తీసుకొని వస్తా. సరిపోయింది మీడియం అది సరిపోయింది. అండ్ అయితే ఇక్కడ వెస్ట్ సైడ్కి వచ్చేసాం. ఖమ్మంకి వెళ్తున్నా కాబట్టి కొన్ని డ్రెస్సెస్ షాప్ చేసుకుందాము అని చెప్పి వచ్చాను.
అండ్ కొన్ని వెస్ట్రన్ వేర్ కూడా చూస్తే అసలు చాలా బాగున్నాయి. నాకైతే ఆప్షన్స్ అసలు చాలా ఉన్నాయి, బట్ ఇంకా అన్ని ట్రై చేసి తీసుకునే టైం లేకుండా ఓన్లీ ఇండియన్ చూసాను. ఒక 5 to 6 pairs పర్చేస్ చేసా. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ. ఇప్పుడే వెస్ట్ సైడ్ లో షాపింగ్ అయిపోయింది. మా మమ్మీ నేను అక్కడ ఉన్నప్పటి నుంచి వెస్ట్ సైడ్ లో ఏంటమ్మా కోఆర్డినేటర్స్ వచ్చారు, అవి చాలా బాగున్నాయి అని చెప్పింది. సో ఒక ఫ్యూ తీసుకున్నా. ఐషాని కొన్ని ఫ్రాక్స్ పిక్ చేసుకున్నా. ఇవి ఏంటి అంటే మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఇట్లా మెట్ల పూజ అట్లా చేయాలి కదా, సో ఫుల్ నెక్ అట్లా ఉంటే బాగుంటది అని చెప్పి అలాంటి ఆప్షన్స్ పిక్ చేసుకున్నా. బట్ బట్టలు అయితే చాలా బాగున్నాయి అనిపించింది. నాకు ఎందుకో యుఎస్ లో అన్ని అవే రకమైన బట్టలు అనిపిస్తాయి. ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా కలర్స్ కనిపిస్తాయి. బట్ స్టిల్ అన్ని కలర్స్ కూడా నేను అక్కడ కొనుక్కున్నట్టే బ్లాక్, క్రీమ్ అవే పిక్ చేసుకున్నా. అండ్ ఇంకా నేను పైన ప్యాకింగ్ చేసుకుంటుంటే మా పెద్ద మైషాన్ని కిందకి తీసుకొని వచ్చింది. ఆ రోజు కార్నివల్ కూడా జరుగుతుంది, సో ఫుల్ ఉండే అంట. స్వింగ్ అసలు ఖాళీ లేదు ఆడుకోవడానికి. కొద్దిగా అప్సెట్ అయ్యి తిరిగింది. ఇంకా మా మూడ్ చీరప్ చేయడానికి అక్కడ కాటన్ క్యాండీ అవి ఉంటే అవి కొనిస్తున్నారు. దాని తర్వాత బౌన్సీ హౌస్ అవన్నీ చూసి ఎవరి బర్త్డే పార్టీ జరుగుతుంది, ఎందుకు బౌన్సీ హౌస్ పెట్టుకున్నారు అని అడుగుతుందంట మా పెద్దమ్మని. అమ్మో, హనుమాన్ వచ్చాడా అమ్మ దగ్గరికి? హనుమానేనా? హనుమాన్, అమ్మో హనుమాన్ వచ్చాడు.